40 ఇయర్స్ దాటిన తర్వాత మన బాడీలో మజిల్ అనేది తగ్గిపోతది కాబట్టి, మజిల్‌ని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్, ప్రోటీన్స్ అనేటివి కరెక్ట్‌గా తీసుకోకపోతే 40 ఇయర్స్ దాటిన తర్వాత అప్పుడు ఏజింగ్ రావడం. ఏజింగ్ అనేది ఎందుకొస్తుందంటే మనం తీసుకునే ఫుడ్‌లో ప్రోటీన్ సరిగ్గా లేకపోవడం వల్లనే త్వరగా ఏజింగ్ అనేది వస్తదనమాట. సో, యాంటీ ఏజింగ్‌గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోటీన్ అనేది ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే జనరల్‌గా ఒక హెల్తీ పర్సన్‌కి వాళ్ళున్న వెయిట్‌ని బట్టి ప్రోటీన్ అనేది తీసుకోవాలి. అంటే ఒక 1 కేజీ బాడీ వెయిట్‌కి 0.8 గ్రామ్స్ నుంచి 1 గ్రామ్ ప్రోటీన్ వరకు తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 కేజీ బాడీ వెయిట్ ఉన్న పర్సన్ 55-60 గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఒక్క రోజుకి తీసుకుంటే వాళ్ళ బాడీ ఫంక్షన్ కరెక్ట్‌గా ఉంటుంది. అండ్ బాడీలో ఫ్యాట్ మెటబాలిజం కరెక్ట్‌గా ఉండి లీన్ మజిల్ ఇంప్రూవ్ అయ్యి వెయిట్ లాస్‌కి కూడా యూజ్ అవుతదనమాట. సో, 60 కేజీస్ లేదు 100 కేజీస్ ఉన్న ఒక పర్సన్ ఎంత ప్రోటీన్ తీసుకోవాలంటే వాళ్ళు కూడా 70-80 గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతది. 100 కేజీ బాడీ వెయిట్ ఉన్న పర్సన్ 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక హెల్తీ పర్సన్ ఒక రోజుకి 60 గ్రామ్స్ వరకు ప్రోటీన్ తీసుకోవచ్చు. అండ్ అకార్డింగ్ టు ఆయుర్వేద మన బాడీ టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. వాత, పిత, దోష అని. ఈ బాడీ టైప్‌ని బట్టి కూడా ప్రోటీన్ అనేది ఉంటుంది. కొంతమంది జనరల్‌గా మస్కులర్ బాడీ ఉంటుంది. సో, మస్కులర్ బాడీ ఉన్న వాళ్ళు అంత ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, వాళ్ళ డైలీ మన సెల్స్ రీజనరేట్ అవ్వడానికి, సెల్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 40-50 గ్రామ్స్ సరిపోతది. సో, ఒక్కొక్క పర్సన్‌కి వాళ్ళ మెటబాలిజంని బట్టి, వాళ్ళ జీన్స్‌ని బట్టి, వాళ్ళ ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌ని బట్టి, వాళ్ళ వర్క్‌ని బట్టి ప్రోటీన్ ఇంటేక్ అనేది ఉంటదనమాట. జనరల్‌గా అయితే 0.8-1 కేజీ ఫర్ 1 గ్రామ్ ఫర్ 1 కేజీ బాడీ వెయిట్. ఇలా మనం ప్రోటీన్ అనేది తీసుకోవాలి. సో, ప్రోటీన్ అనేది తీసుకోకపోతే మనకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతది. బాడీ వీక్ అయిపోతది. హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. స్కిన్‌లో ఉండే ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతది. మజిల్ తగ్గిపోతది. సెల్స్ రీజనరేషన్ ఉండదు కాబట్టి రెడ్ బ్లడ్ సెల్స్ కూడా అనేది తగ్గిపోతాయి. సో, ప్రోటీన్ అనేది మెయిన్ న్యూట్రియంట్ కాబట్టి డెఫినెట్‌లీ మనం తీసుకునే డైట్‌లో ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అయితే మనం మాట్లాడుకున్నాం. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ప్రోటీన్ అంత పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో మనకి ప్రోటీన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోల్ ఎగ్ తీసుకుంటే 7 గ్రామ్స్ ప్రోటీన్ వస్తది. ఒక ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటే 4 గ్రామ్స్ ప్రోటీన్ వస్తది. అండ్ చికెన్ బ్రెస్ట్ తీసుకున్నారనుకోండి 100-120 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ తీసుకుంటే 30-40 గ్రామ్స్ ప్రోటీన్ వస్తది. అండ్ ఫిషెస్ తీసుకున్నా మనకి 100 గ్రామ్స్ ఫిష్ తీసుకుంటే 20-25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తదనమాట. సో, ఒక్కొక్క ఫుడ్ సోర్స్ నుంచి డిఫరెంట్ వేరియేషన్ పర్సెంటేజ్‌లో అనేది దొరుకుతది. సో, నాన్ వెజ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఫుడ్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చికెన్ బ్రెస్ట్ కానియండి, ఫిష్, ఎగ్స్ అండ్ ఇలాంటివి ఎక్కువ రెడ్ మీట్ కన్నా కంపేర్ టు రెడ్ మీట్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్. అండ్ వెజిటేరియన్ పార్ట్‌కొస్తే ఎవరైతే వీగన్ డైట్‌లో ఉంటారో వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ యాడ్ చేసుకోవాల్సొస్తది. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ వాళ్ళకి ఎక్కువగా మనము హ్మ్, దాల్ ఎనీ దాల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ అంటే పప్పులనేది మనం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి పల్సెస్. ఈ పల్సెస్ అనేటివి ఎక్కువ యాడ్ చేసుకోవడం వలన మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది. ఓన్లీ ప్రోటీన్ ఒకటే ఉండదు. పప్పులు యాడ్ చేసుకోవడం వల్ల ప్రోటీన్‌తో పాటు మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. అంటే మనకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్, వైటమిన్ బి గ్రూప్స్ అనేటివి మనకి పప్పుల్లో బాగుంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ వస్తది. కానీ ప్రోటీన్ మెటబాలిజంకి, అబ్జార్ప్షన్‌కి మన బాడీలో డైజెషన్ అవ్వడానికి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకుంటే వీగన్‌లో తీసుకుంటే మనకేమవుతుందంటే ప్రోటీన్‌తో పాటు మిగతా న్యూట్రియంట్స్ కూడా వస్తాయి కాబట్టి డైజెషన్ కూడా బానే ఉంటుంది. అండ్ దాంతో పాటు న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కూడా ఇంప్రూవ్ అవుతది. బట్ వీగన్‌లో ఉన్నవాళ్ళు కొద్దిగా ఎక్కువగా అడిషనల్‌గా యాడ్ చేసుకోవాల్సొస్తది. సో, మనకి ఎనీ పప్పులండి రాజ్మా కానియండి, కందిపప్పు, పెసలపప్పు, ఎనీ పప్పులో మనకి పుష్కలంగా ప్రోటీన్ అనేది దొరుకుతదనమాట. కాబట్టి రోజు మనం తీసుకునే డైట్‌లో కనీసం ఒక పూట పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. పప్పు అనేది యాడ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కప్పు తీసుకున్నారనుకోండి 130 ఎంఎల్ ఆఫ్ పప్పు తీసుకుంటే మీ దాంట్లో 8-9 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తది. అలా మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ఎగ్స్ పుష్కలంగా 3-4 రోజు తీసుకోవచ్చు. యెల్లో కాకుండా వైట్స్, యెల్లో కూడా ఒకటి తీసుకోవచ్చు. ఎగ్‌లో కూడా మనకి మంచిగా వస్తుంది. అండ్ మనకి వీగన్‌లో అయితే ఎక్కువగా బ్రోకలీ కానియండి, గ్రీన్ పీస్ మనకి పచ్చి బఠానీలు అంటాం కదా! పచ్చి బఠానీలు కానీ, చిక్
చిక్‌పీ శనగలు అంటాం. శనగలు కూడా ఉడకపెట్టుకొని తినొచ్చు. దానివల్ల కూడా మనకి కర్రీలాగా చేసుకొని కూడా తినొచ్చు. దానివల్ల కూడా మనకి మంచి ప్రోటీన్ వస్తది. ఉలవలు అంటాం. ఉలవల్లో కూడా మంచి ప్రోటీన్ వస్తది. సో, ఇలా మిక్స్‌డ్‌వన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ మనం రైస్ కానియండి అంటే రైస్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే రైస్ కానీ, మిల్లెట్స్ అండ్ పప్పు 2 మిక్స్ చేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఆల్ అమినో యాసిడ్స్ అనేటివి వస్తాయన్నమాట. సో, ఆల్ అమినో యాసిడ్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క క్వాలిటీ, డైజెస్టిబిలిటీ ఆఫ్ ప్రోటీన్ అనేది కరెక్ట్‌గా ఉంటది. సో, అలా మిక్స్ చేసుకోవాలి. సో, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ జనరల్‌గా మనకైతే వీగాన్‌లో అయితే పప్పుల్లో ఎక్కువగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే 2 ఓర్ 3 గ్రామ్స్ వరకు మనకి ప్రోటీన్ వస్తది. అండ్ గ్రీన్ పీస్ కానియండి, చిక్ పీ కానియండి, ఎనీ వేరియంట్ రాజ్మా దీంతో పాటు మనకి బ్రోకలి కొన్ని వెజిటబుల్స్ అండ్ క్లస్టర్డ్ బీట్స్ మనకి చిక్కుడుగాయలు అంటాం. చిక్కుడుకాయలు కానీ, చిక్కుడు గింజలు కానీ వీటిలో అంతా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ మనం తీసుకునే డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ కూడా కరెక్ట్‌గా ఉంటది కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి అంటే ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అండ్ నాన్ వెజ్ వాళ్ళైతే చికెన్ బ్రెస్ట్ కానియండి, ఫిష్ కానియండి, ఎగ్స్ కానియండి, దీంతో పాటు చిన్న చేపలు ఇలాంటివన్నీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ప్రోటీన్ అనేది వస్తది. కానీ ప్రోటీన్ అనేది ఒకే క్వాంటిటీ అంటే ఒకే ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన రాదు. బ్యాలెన్స్‌డ్‌గా తీసుకుంటేనే వస్తుంది. అండ్ ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ డేంజరస్. చాలామంది జిమ్ చేసేవాళ్ళు కానియండి, ఫిట్‌నెస్ ఫ్రీకర్స్ ఉంటే ఏం చేస్తారంటే ఓన్లీ ప్రోటీనే కన్జ్యూమ్ చేస్తా ఉంటారు మజిల్ కోసం. అది చాలా రాంగ్. ఎందుకంటే మజిల్ రావాలి అంటే మనకు ప్రోటీన్‌తో పాటు ప్రోటీన్ అబ్జార్ప్షన్‌కి కావాల్సిన కార్బోహైడ్రేట్ కూడా తీసుకోవాలి. అండ్ ఎక్కువ మన బాడీ కన్నా మనకు కావాల్సిన మోతాదు కన్నా ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం వలన కిడ్నీ ఫంక్షన్ అనేది దెబ్బతింటది. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన గట్‌లో ఉండే మైక్రోబ్స్‌ని ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ తగ్గిచ్చేస్తది. సో, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల గట్ హెల్త్ ఖరాబ్ అయితది. సో, గట్ హెల్త్ ఎప్పుడైతే మనకి ప్రాబ్లమ్ అవుతదో కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్సెస్ అనేది ఎప్పటికైనా డేంజరే. మన బాడీకి ఎంత కావాలో అంత తీసుకుంటేనే మంచిది. సో, ఈరోజు మనం ప్రోటీన్ ఎలాంటి ఫుడ్స్‌లో ఉంటాయి, ఎంత తీసుకోవాలి, ఏ బాడీ టైప్‌కి ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం కదా! ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్‌తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.